హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం రెడ్మీ 13R 5G మొబైల్ని అయితే చైనాలో లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.74 ఇంచెస్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ చూసుకున్న 90 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. దీని పిక్సెల్ చూసుకున్నట్లయితే 1600x720 పిక్సెల్స్తో అయితే రావడం జరుగుతుంది. దీని బ్రైట్నెస్ లెవెల్ చూసుకున్నట్లయితే 450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్తో అయితే వస్తుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్తో అయితే రావడం జరుగుతుంది. ర్యామ్ చూసుకున్నట్లయితే 4GB ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB ఉంటుంది. ర్యామ్ వచ్చేసి LPDDR4X ర్యామ్ యూజ్ చేశారు. స్టోరేజ్ చూసుకున్నట్లయితే USF 2.2 స్టోరేజ్తో వస్తుంది. దీనికి మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే దీంట్లో చూసుకున్నట్లయితే 3.5mm ఆడియో జాక్ ఉంది. ఇది టైప్ C కేబుల్తోనే రావడం జరుగుతుంది అనమాట. మీరు మైక్రో SD కార్డు పెట్టుకుని కూడా మీ స్టోరేజ్ని పెంచుకునే ఆప్షన్ అయితే దీంట్లో ఇచ్చారు. కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ అయితే AI కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ చూసుకున్నట్లయితే 5 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీని అయితే ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు నాకు తెలిసి 18 వాట్స్ ఇచ్చారని అనుకుంటున్నా. మరి వాళ్ళు ఎంత వాట్స్ అనేది కూడా ఏం మెన్షన్ చేయలేదు. 18 వాట్స్ ఇచ్చారా 10 వాట్స్ ఇచ్చారా అయితే వాళ్ళు కరెక్ట్గా అయితే ఏం చెప్పలేదు. ఎందుకంటే టైప్ C కేబుల్ కాబట్టి మ్యాక్స్ 18 వాట్స్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక ఇది చూసుకున్నట్లయితే Android 13 మీద వస్తుంది. MIUI 14 మీద అయితే ఇది రావడం జరుగుతుంది. సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే ఇది రావడం జరుగుతుంది. ప్రైస్ చూసుకున్నట్లయితే బేస్ మోడల్ 4GB అలాగే 128GB ప్రైస్ చూసుకున్నట్లయితే చైనాలో 11,700 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. అంటే 11,700 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. సో ఈ మొబైల్ మన ఇండియాకి వస్తుందా రావట్లేదు అయితే ఇంకేం ఇన్ఫర్మేషన్ తెలియదు. సో ఒకవేళ వస్తే ఎంత ప్రైస్ పెడతారు ఏంటనేది చూడాలి. నాకు తెలిసినంత వరకు నేనేమనుకుంటున్నాను అంటే అక్కడ మనకు ఇండియాలో రెడ్మీ 13Cగా లాంచ్ అయింది కదా. సో ఇదే మొబైల్ని అక్కడ రెడ్మీ 13Rగా లాంచ్ చేశారని అయితే నేను అనుకుంటున్నా. మార్పులు ఉంటే 1-2 మార్పులు ఉన్నట్టున్నాయి తప్పితే కానీ పెద్దగా అయితే ఏం మార్పులు లేవు అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం. ఇదైతే ఈ మొబైల్ అయితే చైనాలో లాంచ్ చేయడం జరిగింది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.